యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఏ రోజున పుట్టాడు? Why do we not know? మనకు ఎందుకు తెలియదు? Why is it not in the Bible? బైబిల్లో ఎందుకు లేదు? Because God wants us to worship Jesus, not His birthday. యేసుక్రీస్తుకి తన పుట్టినరోజు జరుపుకోవడానికి తనకు ఇష్టం లేదు. అందుకే ఆయన పుట్టిన దినము బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. Okay, so I want to tell you about Jesus. నేను యేసుక్రీస్తు గురించి చెబుతాను. The Bible tells us who His mother was. Who was Jesus' mother? అలాగే బైబిల్ ఏం చెప్తారంటే యేసుక్రీస్తు తల్లి ఎవరు? Who was Jesus' father? యేసుక్రీస్తు తండ్రి ఎవరు? But Joseph was not his real father. యేసపు తన సొంత తండ్రి కానే కాదు. Who was his real father? అలాగే తన నిజమైన తండ్రి ఎవరు? Who? The Holy Spirit. The Holy Spirit was his father. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి అయిన పరిశుద్ధాత్మ అనేది ఆయన తండ్రి. So, next question. How did Jesus learn? యేసుక్రీస్తు ఏ విధంగా నేర్చుకున్నాడు? Which school did he go to? ఆయన ఏ పాఠశాలలో వెళ్ళి చదువుకొని నేర్చుకున్నాడు? He was trained at home. ఆయన తల్లి దగ్గర నుండి శిక్షణ పొందాడు. Let me back up a little bit. When he was born, where was he born? ఆయన ఎక్కడ పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? In the best motel in Bethlehem. No? బెత్లెహేములో చాలా పెద్ద హోటల్ ఉందా? Where was he born? ఆయన ఎక్కడ పుట్టాడు? He was born in the barn. So some people ask me when I come to India, they want to give me the best of everything. But I say, why should I have the best of everything? When Jesus came, he didn't get the best of everything. నేను భారతదేశానికి వచ్చినప్పుడు చాలా మంది నన్ను ఒక మంచి రూమ్ లో పెట్టేసి నాకు కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుతారు. నేను అడుగుతాను, ఇవన్నీ నాకు ఎందుకు? యేసుక్రీస్తు ఇలాంటి వాడుకున్నాడా? లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద రూమ్ లో పడుకున్నాడా? లేకపోతే పెద్ద పెద్ద హోటల్లో పడుకున్నాడా అని నేను ప్రశ్నిస్తాను. Okay, now let's go back. Jesus learned from his mother, but what was his mother teaching him? యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియమ్మ దగ్గర నుండి అన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు తల్లి యేసుక్రీస్తుని ఏమి నేర్పించింది? What did he study from? ఆయన ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? His mother was his teacher, and also the Holy Spirit was his teacher, but he learned from the scriptures. ఆయన తన తల్లి నేర్చుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ ఏదైతే నేర్పిస్తుందో అది కూడా నేర్చుకున్నాడు. అన్నిటికంటే బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన వచనాలు బట్టి ఆయన నేర్చుకుని ఉన్నాడు. Okay, so the next question. When did he learn that he was God? ఆయన ఎప్పుడు
He only knew it the same way that we know that we are sons and daughters of God. How do we know that we're sons and daughters of God? మనం ఏ విధంగా తెలుసుకున్నాము? మన దేవుని బిడ్డలము లేక కుమారులమని మనం ఏ విధంగా తెలుసుకున్నాము? అదే విధంగా యేసుక్రీస్తు కూడా తెలుసుకున్నాడు. How do you know? మనకి ఏ విధంగా తెలుసు? By the scriptures. We believe the scriptures by faith. అలాగే బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి అలాగే విశ్వాసం ద్వారా మనం తెలుసుకున్నాము. So Jesus lived his whole life on earth by faith. యేసుక్రీస్తు తన భూమి మీద బ్రతికిన కాలం మొత్తం ఆయన విశ్వాసం ద్వారా జీవించాడు. Because he's our example, we have to live our whole life by faith also. యేసుక్రీస్తు మనకు ఉదాహరణ. అదే విధంగా మనమందరం కూడా Tempted in the wilderness. The devil came to him and said, if you are God, make these stones into bread. ఆయన అరణ్యంలో ఉండినప్పుడు సాతానుడు శోధించడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నీవు కనుక దేవుని కుమారుడైతే ఈ యొక్క రాళ్ళని రొట్టెలుగా మార్చమని చెప్పాడు. Now Jesus knew he was God by faith. యేసుక్రీస్తు తెలుసు, విశ్వాసం ద్వారా ఆయన దేవుని కుమారుడని యేసుక్రీస్తు తెలుసు. But everything that he did through his Father's power in heaven, not by his own power. ఆయన భూమి మీద ఉండినప్పుడు బ్రతికినప్పుడు తన సొంత ఆలోచన లేక సొంత శక్తి ద్వారా ఏమి చేయలేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అన్ని పనులు చేశాడు. Because he came to be our example. ఎందుకంటే ఆయన మనకు ఉదాహరణగా లేకపోతే మాదిరిగా ఉన్నాడు. We have to do everything by God's power, not our own. By God's power, we live a Christian life. మనం కూడా ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నామంటే మన సొంత శక్తి చాలదు, మన సొంత ఆలోచన చాలదు. మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని బ్రతకాలి. So his real temptation was not to use his God power. ఆయన నిజమైన తన శోధనని ఎదుర్కోవాలంటే తన సొంత శక్తిని ఉపయోగించు. భూమి మీద బ్రతికినప్పుడు ఏ విధంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకొని ఆయన జీవించాడో అదే విధంగా మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని జీవించాలి. And it's the same for us. His last temptations were when he was to be crucified. అలాగే మూడో శోధన ఎక్కడంటే ఆయన శిలువ మీద మరణించే ముందర In the Garden of Gethsemane, he prayed to the Father in heaven that if it were possible, he would not have to go through this crucifixion. అలాగే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక సాతానుడు వచ్చాడు. వచ్చి దేవుని శోధించడానికి సిద్ధపడ్డాడు. అలాగే నువ్వు దేవుని కుమారుడైతే నువ్వు నీ మరణం నుండి తప్పించుకోమని చెప్పాడు. Okay, so my question is, why was he asking the Father for him not to have to go through the crucifixion? అలాగే తను ఎందుకు తన తండ్రిని అడిగాడు, నేను శిలువ మరణం దాకా వెళ్ళకూడదు. Okay, let me see if I can explain it. He knew that if Satan would be able to tempt him,
he would not be strong enough to go through the test without failing. అలాగే యేసుక్రీస్తుకు తెలుసు ఆయన మానవ స్వభావంతో మానవుడుగా బ్రతికినప్పుడు ఆయన తన సొంత శక్తి చాలదని ఆయనకు తెలుసు. దేంట్లో ఆయన వెళ్ళిపోకూడదని ఆయనకు తెలుసు. అందునిమిత్తము దేవుని యొక్క శక్తి, ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయన తీసుకున్నాడు సహాయంగా. But God knew that if he kept, I don't know how to say this. God knew that if he depended upon faith, he would be able to successfully do it. So God did not make another way. He still had to be sacrificed. అలాగే ఎందుకంటే ఆయన మరణం నుండి తప్పించుకోవడానికి ఆయనకి తెలుసు. కానీ ఆ విధంగా ఆయన సొంత శక్తి చాలకపోయినా ఆయన విశ్వాసం ద్వారా జయించగలడు. కానీ తన తండ్రి చిత్తపరంగా ఆయన చివరికి ఆ యొక్క మరణం నుండి తన యొక్క బలిని అర్పించాడు శిలువ మీద. The reason I'm trying to focus on how Jesus did everything by faith is because at the end of time, God's people
to them, most especially I say to you, before Abraham I was. యేసు అబ్రహాము పుట్టకుంటే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Jesus said this by faith. యేసుక్రీస్తు కూడా ఈ వచనాన్ని ఒక విశ్వాసంగా చెప్పాడు. So, this proves that he knew by faith that he was God. అలాగే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఆయన
చెప్పండి. బైబిల్ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో, మనలో ఉన్న బలహీనతని అలాగే మనలో ఉన్న స్వభావాన్ని మన వయసు నుండి ఆయన పెరిగి అన్ని తెలుసుకున్నాడు కాబట్టి మనల్ని ఆయన అర్థం చేసుకున్నాడు. మనము శోధనని ఎదుర్కొంటామని తెలుసు, మనము జయించవచ్చని కూడా దేవునికి తెలుసు. ఆ విషయం బైబిల్ ఎక్కడ ఉన్నది? ఎవరో చెప్పారు ఇందాక, say again. Bible say the text. Ketika. Say Hebrews 1:4. It's not 1. It's Hebrews chapter 4. Hebrews రాసిన పత్రిక 4. Very good. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేవాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో కృప సమాధానములకు చేరుతాము. Okay, now, that, because he did that, now read verse 16. That's his promise that we can do now. Verse 16. అలాగే 15వ వచనంలో మనం చూస్తాము. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ చేశాడు కాబట్టి ఆయన దాని గురించి వివరించాడు. ఇప్పుడు 16వ వచనము మనకు స్పష్టంగా వివరిస్తుంది. 16వ వచనము, ఇది మన కొరకు కనుక మనం కూడా కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సాంగములకు చేరుదుము. దేవుడు మనకు చెప్తున్నాడు ఈ 16వ వచనం. I just thought of one more thing. అలాగే మళ్ళీ నాకు ఇంకోటి ఆలోచన వచ్చింది, ఇంకో వచనం మీద వెళ్ళాలని. 1 Corinthians chapter 10, verse 13. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనం అండి. సాధారణంగా మనుషులకు కలుగు స్వాధీన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేగాని సహింపగలుగుటను ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయడం. చాలా మంచి విషయం అండి. ఈ వచనాల్లో